యుద్ధం కొత్త మలుపు తిరిగింది. హిజ్బుల్లా వాడుతున్న వేలాది పేజర్లు ఒక్కసారి పేలిపోయాయి. ఆ మర్నాడే వాకీ టాకీలు పేలాయి. అత్యాధునిక టెక్నాలజీతో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఘటనతో అందరి దృష్టి మొబైల్ ఫోన్ల మీద పడింది. నెక్స్ట్ పేలబోయేది స్మార్ట్ ఫోన్లే అన్న భయాలు పట్టుకున్నాయి. సెల్ ఫోన్ల ద్వారా ట్రాక్ చేస్తున్నారని హిజ్బుల్లా తమ కమ్యూనికేషన్ల కోసం పేజర్లు వాడాలని చాలా కాలం కిందటే నిర్ణయించుకుంది. ఈ ఏడాది తొలినాళ్ళలో బోల్డ్ అపోలో సంస్థ నుంచి వేల సంఖ్యలో ఈ పేజర్లు దిగుమతి చేసుకుంది. అయితే వీరి తయారీలో కానీ ట్రాన్స్పోర్ట్ టైంలో కానీ వాటిలో డిటోనేటర్లతో కూడిన పేలుడు పదార్థాలు అమర్చి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక టెక్స్ట్ మెసేజ్ పంపి ఆ డిటోనేటర్ పేలేలా చేసి ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇదే మాదిరిగా వాకీటాకీలు కూడా పేల్చారని చెబుతున్నారు. తాజాగా పేజర్లు పేలడానికి పేలుడు పదార్థాన్ని అమర్చారు. కానీ మనం వాడే సెల్ ఫోనే ఒక బాంబు లాంటిది. సెల్ ఫోన్లు పేలి వ్యక్తులు మరణించిన వార్తలు మనం చాలానే విన్నాం. పేజర్లను హ్యాక్ చేయడం కుదరదు, కానీ సెల్ ఫోన్ను సులువుగా హ్యాక్ చేయవచ్చు. దానిలో సాఫ్ట్వేర్ని కూడా హ్యాకర్లు తమ చెప్పు చేతల్లోకి తీసుకోవచ్చు. ఆఖరికి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా సరే దాన్ని హ్యాకర్లు ఆపరేట్ చేయగలరు. అంటే పేజర్ల కన్నా స్మార్ట్ ఫోన్లు చాలా ప్రమాదకరం. ఇప్పుడు మన దేశంలో వాడుతున్న ఫోన్లలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. అంటే వాటిలో ఏవైనా మొబైళ్లు ఇదే మాదిరిగా ట్యాంపర్ అయ్యాయా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ సదరు మొబైళ్లను ట్యాంపర్ చేసి ఉంటే ఈ హ్యాకర్లు ఏమైనా చేసే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేజర్లలో చిన్న బ్యాటరీ ఉంటుంది, కానీ మొబైల్ ఫోన్లలో బ్యాటరీ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ఈ రోజుల్లో దొరికే స్మార్ట్ ఫోన్లో 5000 mAh అంతకన్నా ఎక్కువ బ్యాటరీలు వస్తున్నాయి. ఇలాంటి బ్యాటరీలు పేలి వ్యక్తులు మరణించిన వార్తలు చాలానే వింటున్నాం. అయితే ఇలా ట్యాంపర్ అయిన సెల్ ఫోన్లను హ్యాకర్లు పేలేలా చేస్తే అందులో బ్యాటరీ పరిమాణాన్ని బట్టి దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వేలాది పేజర్లు పేలినా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ సెల్ ఫోన్లను ఇలా పేలిస్తే దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. సైద్ధాంతికంగా చూస్తే వైర్లెస్ డివైజులు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల ఇంటెలిజెన్స్ దళాలు ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు సక్సెస్ఫుల్ గా చేశాయని కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. 1996లో హమాస్ బాంబ్ ఎక్స్పర్ట్ యాహ్యా అయాష్ ని సెల్ ఫోన్ బాంబుతోనే ఇజ్రాయెల్ హతమార్చింది. 2000 సంవత్సరంలో ఫతహ్ కార్యకర్త సానిహ్ మనాబీ నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్ తన తల దగ్గర పెట్టుకున్నారు. దాన్ని పేల్చేయడం ద్వారా ఆమెను హత్య చేశారు. సో సెల్ ఫోన్లతో కూడా మానవహోమం సృష్టించే ఛాన్స్ లేకపోలేదు.